సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మంగమూరు రోడ్ చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళల ఆధ్వర్యంలో చెన్నకేశవ పార్క్ నందు మ్యూజికల్ చైర్స్ మహిళలచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకినేని మురళీకృష్ణ, కోగంటి గోపాలకృష్ణ, కుర్రా భాస్కర్రావు, బాలెంపాటి కృష్ణారావు, పత్తిపాటి రంగస్వామి, కారుమూడి వెంకన్న, బెజవాడ మురళీకృష్ణ, ధూళిపాళ్ల రవీంద్ర కుమారి, నిడమానూరి ఉమా మహేశ్వరి, పువ్వాడ ఉషారాణి మరియు 37వ డివిజన్ కుటుంబ సభ్యులు, తెలుగు మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
చేత దొరికితే అవుట్ అవుతారమ్మా ముందుగా. అమ్మా స్పీడ్ గా ఉండండి, మంచి హుషారుగా ఉండండి అమ్మా. గ్యాస్ కూడా పెట్టండి, వాళ్ళు హుషారుగా లేరు పాపం. ఒరేయ్, గ్యాస్ పెట్టండి. గ్యాస్ పెట్టండి బాబు. ఒరేయ్, శ్రీకాంత్. ఒరేయ్, గ్యాస్ పెట్టండి.
బయటకు వచ్చేయండి. నీటి తాగినప్పుడు ఎందుకు అవ్వట 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు దేవుడి మాన్యం ఎన్టీఆర్ పార్క్ వేదికగా వేరువేరుగా ముగ్గుల పోటీలు నిర్వహించబడును. 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు దేవుడి మాన్యం ఎన్టీఆర్ పార్క్ వేదికగా చుక్కల విభాగం మరియు ఆర్ట్ విభాగాలను వేరువేరుగా ముగ్గుల పోటీలు ఒకరికి కన్సోలేషన్ బహుమతి కలదు. ఆసక్తి కలవారు ఈ క్రింది నెంబర్లలో తమ పేర్లను నమోదు చేసుకోగలరు. 97035 సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ 13వ తేదీ ఒంగోలు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ, అదేవిధంగా ఎన్టీ రామారావు పార్క్, నందమూరి తారక రామారావు పార్కు, చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఈరోజు మహిళలకి 50 సంవత్సరాలు పైబడిన వారికి, 50 సంవత్సరాలు లోపు వారికి చైర్స్ స్పోర్ట్స్ జరిగినవి. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మేడం గారు రామచంద్ర సత్యవత గారు, అదేవిధంగా మన కామేపల్లి డాక్టర్ గారు సూపర్ గారు, అదేవిధంగా డిఎంఆర్ శంకర్ గారి వాళ్ళ మేడం గారు వస్తారు. మీరందరూ కూడా రేపు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. మన తెలుగు సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ఉట్టిపడే విధంగా మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఉన్నటువంటి మహిళామణులు కూడా విరివిగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. రేపు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మీరు విజయవంతం చేకూరుస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. కోలాట కార్యక్రమంలో కూడా ఇక్కడ స్థానిక మహిళలతోటి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఈ అన్ని కార్యక్రమాల్లో మీ అందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సందర్భంగా శ్రీ ఎన్టీఆర్ చెన్నకేశ్వర పార్క్ వద్ద మ్యూజికల్ చైర్స్ ఈరోజు, అదేవిధంగా రేపు చుక్కల విభాగం మరియు ఆర్ట్స్ విభాగంలో ముగ్గురు పోటీలు నిర్వహిస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే రాబోయే తరాలకి ఇవన్నీ ఎలాంటివన్నీ ఉన్నాయి, ముగ్గులు ఎలా వేయాలి, అదేవిధంగా ఆటలు ఎలా నేర్చుకోవాలి అనేది సంస్కృతిని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడానికి అంతరించిపోకుండా, అంటే ఇలా ముగ్గులు వేసేవాళ్ళ ఇలా ఆటలాడుకుంటారని అనుకోకుండా ఈ చిన్న చిన్న పిల్లలు సంక్రాంతి సెలవులు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి మహిళలు ఒకళ్ళ వంశపారంపర్యంగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇవన్నీ ఈ ఆటపాటలన్నీ కూడా అందుకోవాలి, అంతరించిపోకూడదు అని కళలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో
మన మహిళలందరి సహకారంతో నిర్వహిస్తున్నాము. వీటన్నిటిలో కూడా చక్కగా పాల్గొని అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా శ్రీ చెన్నకేశవ వాకర్స్ క్లబ్ పార్క్లో చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఈ రోజున మ్యూజికల్ చైర్స్ విభాగంలో 15 సంవత్సరాలలోపు మహిళలకి, బాలబాలికలకి, 50 సంవత్సరాలలోపు మహిళలకి, అదేవిధంగా 50 సంవత్సరాలు పైబడిన మహిళలకి మ్యూజికల్ చైర్స్ విభాగంలో పోటీలు నిర్వహించాం. అదేవిధంగా రేపు చుక్కలు మరియు ఆర్ట్స్ విభాగంలో కూడా నృత్యాల ముగ్గులు పోటీలు జరగబడతాయి. దీనికి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా కోలాటం, గంగురెద్దుల నాట్యం, హరిదాసు, వీటన్నింటినీ మన సాంప్రదాయం ప్రతిబింబించేలాగా మేము ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. దీనన్నిటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, సోదరీమణులు అందరూ సహకరించారు. వారందరికీ కూడా ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి మరియు మిగతా వచ్చిన రేపు హాజరైనటువంటి గెస్టులకి వీళ్ళందరికీ కూడా రేపు అక్కడ మేము చేసుకునేటువంటి కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి రేపు కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ చెన్నకేశవ వాకర్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరియు తెలుగు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి, మేము చెన్నకేశవ నగర్ నుంచి మాట్లాడుతున్నాము. పల్లెటూళ్ళు వెళ్ళలేకపోతున్నామని మేము చాలా బాధపడుతున్నాం. అంటే కొన్ని వ్యాపార రీత్యాగా అలా వెళ్ళడానికి పండుగ ఒక పల్లెటూరు కాకుండా ఇక్కడ వాతావరణంలో కూడా ఈ ముగ్గులు ఇలాంటి చుక్కలు లాంటి లేకపోతే మ్యూజికల్ చేసి పిల్లలందరినీ, పెద్దల్ని అందరినీ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమని సార్ వాళ్ళు బాగా కష్టపడుతున్నారండి. వీటన్నిటిని కూడా సద్వినియోగం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగా ఈ పార్క్లో కాబట్టి అంత చక్కగా ఉండాలి. జనార్దన్ గారు నిర్మించినటువంటి పార్క్ అంటారు. నాగసత్యలాంటి గెస్ట్గా వస్తున్నారు. వాళ్ళు నిర్మించిన పార్కులో వాళ్ళు గెలిచి వస్తున్నారు. ఇంకా చాలా బాగుందండి. అసలు ఇక్కడ చాలా బాగుంది. రేపు ప్రతి ఒక్కళ్ళు రేపు అలాగే సంక్రాంతిని కల్పిస్తున్నాయండి. రేపు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లిస్టులో చూస్తే అవి కొమ్మలు పెట్టడం కానీ, చెరుకు గడలు కానీ, ఎద్దులు, గంగిరెద్దులు, ముగ్గులు, కోలాటం, స్పెషల్ అట్రాక్షన్ కోలాటం అండి. ఇక్కడ చెన్నకేశవ కోలాటం వేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. అందరూ వచ్చి చూసి ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టౌన్లో ఉండేవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి కోసం ఈ చెన్నకేశవ పార్క్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చెన్నకేశవ వాకర్స్, తెలుగు మహిళ వీళ్ళందరూ కూడా కృషి చేశారు పెట్టడానికి. కారణం అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ అన్ని విభాగాల్లో అంటే 50 బిలో, 15 అబౌవ్, తర్వాత 50 అబౌవ్ అందరికీ కూడా మహిళలకి కుర్చీలాట్లు పెట్టి అందరూ కూడా ఆనందంగా గడిపేటట్టుగా చేశారు. అలాగే రేపు ముగ్గులు పోటీలు, కోలాటం స్పెషల్ అట్రాక్షన్గా జరగబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి తిలకించవలసిందిగా కోరుతున్నాము. దీనికి ముఖ్య నిర్వాహకుడిగా సిఐ మురళీ గారు నిర్వహించారు. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు మహిళలందరి తరఫున తెలియజేస్తున్నాం. నమస్కారం. 37వ డివిజన్లో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తారు. దీంట్లో మా దామచర్ల కుటుంబాన్ని భాగస్వామ్యం చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. మేమందరం ఇంకా ఉత్సాహంతో రేపు ముగ్గులు పోటీలు నిర్వహిస్తాము. దానికి అందరూ కలిసి రావాలి. అందరం సంతోషంగా జరుపుకున్నాము.